ఆదికాండము 40వ అధ్యాయము 1 నుంచి 23 వచనముల వరకు వాక్య ధ్యానము. అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకరుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తులను మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశమును చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండి తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకరుడును ఒకటే రాత్రి అందు కలలు కనిరి. ఒకడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారైనప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి తన యజమానుని ఇంట తనతో కావలి యుందున ఫరో ఉద్యోగస్తులు అని అడిగారు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవ్వరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలకు ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలైనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహనేమీయూ చెయ్యలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిది అని భక్షకారుడు అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కల కంటిని, ఇదిగో గొల్లని పిండి వంటి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి నిన్ను వాని మీద నిన్ను
వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చాను. 3వ దినమందు జరిగినది మనగా ఆ దినము ఫరో జన్మదినము. కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్షకరుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను. కనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకరుడు అధిపతి వేలాడదీయబుచ్చెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయెను.